హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బ్యాంగిల్ స్టోరీ. ఇవాళ శనగలతో దోశలు ఎలా వేసుకుందామో చూద్దామండి. ఇది హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అండి. దీంట్లో ప్రోటీన్ ప్లస్ ఫైబర్ కలిపి మీకు బాగా ఎక్కువగా దొరుకుతుంది. కావాల్సిన పదార్థాలు: శనగలు 1 కప్పు, బియ్యం 1/2 కప్పు, మెంతులు నానబెట్టుకోవడానికి 8 to 10 hours వరకు నానబెట్టుకోవాలండి. శనగలు, బియ్యం, మెంతులు కలిపి నానబెట్టుకున్న తర్వాత శనగలు ఒక మిక్సీలో తీసుకోండి. 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత మిక్సీలో శనగలు తీసుకోండి. శనగలు, బియ్యం, పెరుగు, అల్లం, పచ్చిమిరపకాయలు వేసి బాగా రుబ్బుకోవాలండి. బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. మీకు తెలుసా అండి, శనగల్లో 20 గ్రామ్ ప్రోటీన్ దొరుకుతుందండి, 12 గ్రామ్ ఫైబర్ అండ్ 6 గ్రామ్ ఫ్యాట్ అండి. అందుకే ఇది తిన్నప్పుడు మీకు హెవీగా అనిపిస్తుంది. ఇప్పుడు బాగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలో పిండి మొత్తం వేసుకుందామండి. పిండి మొత్తం ఒక గిన్నెలో తీసుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక 15 to 20 minutes. 15 నుంచి 20 నిమిషాలు అయిన తర్వాత అట్టెల్లో వేసుకుందామో చూద్దామండి. పెనం మీద ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోండి. దాని తర్వాత ఇలా బ్యాటర్ తీసుకొని గరిటతో 1-2 స్పూన్ల వరకు తీసుకొని బాగా ఇలా బాగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు సన్నగా ఇష్టమైతే సన్నగా ఉల్లిపాయలు, కొంచెం సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్గా వేసుకోవచ్చండి. మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చండి. తురిమిన క్యారెట్, కొత్తిమీర ఇవి కూడా వేసుకోవచ్చండి. మీకు ఏది అవైలబిలిటీలో మీకు ఏది ఇష్టం అనుకుంటే అలా వేసుకొని వదిలేయండి బాగా కాలినంత వరకు. ఇలా మీకు కావాల్సిన కూరగాయలు అంతా వేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకొని అది తీసేసుకోండి బాగా కాలిన తర్వాత. ఇప్పుడు వేరే దోశ వేసుకొని కొంచెం పొడి చల్లుకొని బాగా స్ప్రెడ్ అవుట్ చేయండి. కారపొడి అండి ఇది. అలాగే కొంచెం నూనె వేసుకోండి. మూత పెట్టి వదిలేయండి. మూత పెడితే మీకు దోశ అనేది బాగా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుందండి. అలా కొంచెం సేపు మూత పెట్టుకొని కాల్చిన తర్వాత చూద్దామండి ఎలా అయిందో దోశ. చూసారా అండి, దోశ అనేది బాగా కాలి బాగా వస్తుంది. ఇక్కడ మేము కూడా ఫస్ట్ టైమే అండి ట్రై చేయడం. కమెంట్స్లో ట్రై చేసి మీరు కూడా చెప్పండి మీ దోశ ఎలా వచ్చిందో. ఇదైతే బాగా వచ్చింది అనిపిస్తుందండి. మీకు ఏమన్నా సజెషన్స్ ఉంటే చేసేటప్పుడు దయచేసి కమెంట్స్లో పెట్టండి, అది కూడా ట్రై చేస్తామండి. అలాగే ఈ దోశ బాగా కాలిన తర్వాత 2 పక్కల నుంచి ఒక ప్లేట్లో తీసుకుందామండి. తీసుకొని మీ ఫేవరెట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతే అండి, దోశ రెడీ. టేస్ట్ చేసి చూస్తే మా దోశ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా చెప్పండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ దోశ. థ్యాంక్ యూ అండి, బాయ్.